నమస్కారం అండి. ఈ రావిరాల ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వెళ్తున్నాం మేము. ఈరోజు చూడండి ఎంత తిప్పలు వచ్చిందంటే అది తిప్పలు వచ్చింది. రోడ్ రిపేర్ ఉంది. కష్టం వచ్చిందన్న కష్టం వచ్చింది ఇద్దరికి. బా వినదన్న ఇద్దరు తండ్రి కొడుకులు కష్టపడుకుంటా ప్రసాదం తీసుకెళ్తున్నారు. ఓరు నాయన వారు నాయన వా జనాలు వెళ్తున్నారు. కచ్చ రోడ్ ఉందండి, చాలా మంచిగా ఉంది. మాకు నడుస్తుంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఇంత ప్రాబ్లం పడలేదు, కానీ ఇప్పుడు కచ్చ రోడ్లో మాత్రం చాలా అవస్థపడుతున్నాను. మొత్తం కంకర గుచ్చుకుంటున్నాయి కాళ్ళకు. వచ్చినాం దగ్గర. అరే సీసీ రోడ్ వచ్చింది. ఓకే ఓకే డన్. దేవాలయం వచ్చేసినామండి మనము. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి దేవస్థానానికి వచ్చినాము. ప్రదర్శన స్టార్ట్ అయింది. అమ్మవారు బోనాలు ఎక్కిస్తున్నారు. మంచి క్రౌడ్ ఉంది, పబ్లిక్ చాలామంది ఉన్నారు. ఇక్కడికి వస్తే చాలా చూడముచ్చటగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు రావాలి. ఇక్కడికి వస్తే చాలా మంచిగా ఉంటుంది. పక్కనే చీరలు, సవాల్ చీరలు, అమ్మవారి చీరలు అమ్ముతా ఉంటారు. అమ్మవారి దర్శనం అవుతుంది. చాలా అలంకరణగా వివిధంగా చాలా బ్రహ్మాండంగా అలంకరణ చేశారు అమ్మవారికి. చూడండి ఒకసారి. జై బోలో ఎల్లమ్మ తల్లికి జై, జై బోలో ఎల్లమ్మ తల్లికి జై, జై బోలో ఎల్లమ్మ తల్లికి జై. తర్వాత నెక్స్ట్ ప్రసాదం పంచడం జరుగుతున్నది. భక్తులు ప్రసాదానికి వస్తున్నారు. ఓకే డన్. జై జై ఎల్లమ్మ తల్లి మా ఎల్లమ్మ, రావిరాల ఎల్లమ్మ, ఎల్లమ్మ రావిరాల ఎల్లమ్మ, స్వయంభూ ఎల్లమ్మ తల్లి, మా కోరికలు తీర్చే తల్లి, మా మావిరాల ఎల్లమ్మ తల్లి, మా రావిరాల ఎల్లమ్మ తల్లి, మమ్ములని కరుణించవమ్మ తల్లి, మా మా ఊరాల ఎల్లమ్మ తల్లి. ఇది చూడండి మా వినోద్ అన్న గారు, మా వదిన గారు, మా కొడుకు ఉన్నాడు. వినోదన్న కొడుకు, మా కొడుకు ప్రసాదం పంచారు. నేను సరదాగా ఇలాగా వెళ్ళి చూస్తున్నాను. చాలా పబ్లిక్ వచ్చారు, చాలా సరదాగా ఉంది. మా ఎల్లమ్మ తల్లి దేవస్థానానికి వస్తే ఎంత సంతోషం ఉంటుందంటే అంత సంతోషం ఉంటుంది. మా రావిరాల ఎల్లమ్మ తల్లి ఊరు వాళ్ళందరూ కలిసి ఎంతో కష్టపడి గుడిని డెవలప్మెంట్ చేశారు. ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకోండి. జై